వెల్కమ్ టు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ. ఐఎమ్ కేవీఆర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ హైదరాబాద్. ప్రీవియస్ పేపర్స్లో భాగంగా టీఎస్పిఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్లలో మేనేజర్ ఇన్ హైదరాబాద్ మున్సిపల్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి 2015లో జరిగినటువంటి ఎగ్జామ్ ఇది ఎప్పుడు జరిగింది అంటే నవంబర్ 1వ తారీఖున జరిగింది. సో జిఎస్లో ఉండేటువంటి 150 మార్క్స్లో జిఎస్లో ఉండేటటువంటి 150 మార్క్స్లో 15 మార్క్స్ ఇంగ్లీష్ నుంచి వచ్చాయి. సో ఎన్ని అనేసి అంటే 15 మార్క్స్ వచ్చాయి. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఎగ్జామ్లో మేనేజర్ ఇన్ హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి 2015 క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. మై మదర్ ఈజ్, ప్లీజ్ అబ్జర్వ్, మై మదర్ ఈజ్ డాష్ ఇంగ్లీష్ టీచర్ అట్ ఏ యూనివర్సిటీ. ఇంగ్లీష్ టీచర్ అనే మాట ఉంది ఇక్కడ. డాష్ ఇంగ్లీష్ టీచర్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ టీచర్ ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి ఇంగ్లీష్ టీచర్ ఫస్ట్ లెటర్ ఈ కాబట్టి యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ ఎప్పుడు యూజ్ చేయాలి చెప్పేటప్పుడు ఏ యాన్ అనే ఈ రెండు వర్డ్స్ కూడా బిఫోర్ సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్ ముందు వాడుతూ ఉంటాం. కాబట్టి ఏదైనా నువ్వు పలికేటప్పుడు ఫస్ట్ లెటర్ అనేది ఆ నుండి అమ్మహ వరకు మధ్య వస్తే యాన్ పెట్టాలి, కా నుంచి క్ష వరకు మధ్య వస్తే ఏ పెట్టాలి. కాబట్టి యాన్ ఉండాలి. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే యాన్. మై మదర్ ఈజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ అట్ ఏ యూనివర్సిటీ. నెక్స్ట్, ఎవ్రీ డే బిఫోర్ స్లీపింగ్ ఐ టర్న్ ఆఫ్ డాష్ లైట్స్ ఇన్ మై రూమ్. ఐ టర్న్ ఆఫ్ యాన్ లైట్స్ అనేది రాదు. అదేవిధంగా లైట్స్ ప్లూరల్ కాబట్టి ఏ వచ్చే అవకాశమే లేదు. ఇది ఆర్ అనేది ఇర్రిలవెంట్ వర్డ్. సో ఇక రిమైనింగ్ ఏంటి అనేసి అంటే ది ఈజ్ అప్రాప్రియేట్ ఆర్టికల్ ఇక్కడ. కాబట్టి ఎవ్రీడే బిఫోర్ స్లీపింగ్ ఐ టర్న్ ఆఫ్ ది లైట్స్ ఇన్ మై రూమ్. నెక్స్ట్ వన్, మూవింగ్ టు ఫారిన్ కంట్రీ ఈజ్ నాట్ డాష్ ఈజీ థింగ్. డాష్ ఈజీ థింగ్ అనే మాట వచ్చింది, ఈజీ థింగ్ అనే మాట వచ్చింది. సో దట్ ఇక్కడ ఈజీ థింగ్, ఈజీ అనే మాట వస్తుంది కాబట్టి యాన్ ఈజీ థింగ్ టు డూ అని వస్తుంది. సో యాన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. ఇక మిగిలినవన్నీ కూడా రాంగ్ ఆప్షన్స్. నెక్స్ట్, దో ది డాష్ ఈజ్ రెలవెంట్ వీ నీడ్ టు కన్సిడర్ ఆల్ పాసిబుల్ ఆస్పెక్ట్స్ అన్నాడు. దో ది ఇన్ఫార్మ్ ఈజ్ రెలవెంట్ కాదు. ఇన్ఫార్మ్ అనేది ఇర్రెలవెంట్ వర్డు. ఇన్ఫర్మేషన్స్ అనేది ఉండదు. ఇన్ఫర్మేషన్ అనేది రైట్ వర్డు. ఇన్ఫర్మేషన్స్ అనేది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్స్ ఈజ్ రాంగ్, ఇన్ఫార్మింగ్ ఈజ్ రాంగ్. అప్రాప్రియేట్ వర్డ్ ఏంటి అనేసి అంటే ఇన్ఫర్మేషన్. దో ది ఇన్ఫర్మేషన్ ఈజ్ రెలవెంట్ వీ నీడ్ టు కన్సిడర్ ఆల్ పాసిబుల్ ఆస్పెక్ట్స్ అనేసి అర్థం. నెక్స్ట్, నవే డేస్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్. సో అప్రాప్రియేట్ వర్డ్ ఏంటి అనేసి అంటే పీపుల్ అంటే ప్రజలు అనే అర్థంలో పీపుల్ అనే మాట వాడాలి. పీపుల్ ఆర్ గెటింగ్ స్ట్రెస్డ్ అవుట్ ఈజీలీ. సో పీపుల్స్ కాదు, పర్సన్ కాదు, పర్సోనింగ్ కాదు. సో పీపుల్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్, we do not have a dash time. So a lot of time, right? A lot of people. సో ఇవన్నీ ఇట్లా వచ్చినప్పుడు ఇది ఒక ఫ్రేజ్ అన్నమాట, ఇదొక ఫ్రేజ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లాట్ ఆఫ్ అనేది అప్రాప్రియేట్ వర్డ్. సో మచ్ ఆఫ్ టైం కాదు, మచ్ ఆఫ్ టైం, ఎనఫ్ టైం, ఫ్యూ టైం, these are all wrong options, right? Next, you must to dash Golconda. You must visit Golconda. It is an interesting historical moment. You must visited. You must visit Golconda అనేది వస్తుంది. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అనేసి అంటే ఇక్కడ యు మస్ట్ బి విజిటింగ్, నో యు మస్ట్ విజిట్, రైట్? మస్ట్ తర్వాత షెల్ తర్వాత ఇవన్నీ కూడా V1 వర్బ్ వస్తుంది, రైట్? కాబట్టి యు మస్ట్ విజిట్ గోల్కొండ. ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ మోనమెంట్. సో యు మస్ట్ విజిట్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. అలానే రాఘవ్ ఈజ్ నాట్ డాష్ ది మీటింగ్ టుడే బికాస్ హీ హాస్ ద మెడికల్ ఎమర్జెన్సీ అట్ హోమ్. ఇక్కడ మీరు
ఎమర్జెన్సీ అనే వర్డ్ స్పెల్లింగ్ కూడా చూడండి, ఈలు వస్తున్నాయి ఎక్కువ. EMERGENCY, ఎమర్జెన్సీ. రాఘవ్ ఈజ్ నాట్ అటెండ్, ఈజ్ నాట్ అటెండ్ అనేది రాదు. ఈజ్ నాట్ తర్వాత మళ్ళా ఈజ్ అటెండింగ్ రాదు. ఈజ్ నాట్ అటెండెడ్ ది మీటింగ్, ఈజ్ నాట్ అటెండెడ్ ది మీటింగ్ టుడే, ఈజ్ నాట్ అటెండింగ్ ది మీటింగ్ టుడే. ఇది అటెండింగ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ యు మస్ట్ విజిట్ ది హ్యాండీక్రాఫ్ట్ షాప్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ రోడ్, ఇట్ వుడ్ హ్యాస్ అన్ ఎక్సలెంట్ వెరైటీ ఆఫ్ గిఫ్ట్ ఐటమ్స్. యు మస్ట్ విజిట్ అనేసి అంటున్నాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు హ్యాజ్ అనేది, ఇట్ అనేది ఏంటి, ఇది థర్డ్ పర్సన్ సింగులర్. ఇట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది, రైట్. ఇట్ హ్యాజ్ అన్ ఎక్సలెంట్ వెరైటీ ఆఫ్ గిఫ్ట్ ఐటమ్స్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఐ డాస్ థింక్ ది టీమ్ విల్ విన్ ది గేమ్ టునైట్. ఐ థింక్ చూడండి, ఐ డోంట్ థింక్, ఐ డజంట్ థింక్, ఐ ఆర్ థింక్, ఇవన్నీ ఇర్రిలవెంట్ యూసేజెస్. ఐ డోంట్ థింక్ ది టీమ్ విల్ విన్ ది గేమ్ టునైట్. ఐ డోంట్ థింక్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్, జిమ్నాస్టిక్స్ అనేది ఏంటి, ఈ జిమ్నాస్టిక్ అనేది ఏంటి అంటే ఒక స్పోర్ట్ నేమ్. ఇట్ మీన్స్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఇది ప్లూరల్, ఇది ప్లూరల్కి రిలేటెడ్, ఇది సబ్జెక్ట్లో ఐ వచ్చినప్పుడు మాత్రమే ఇది వస్తుంది. ఇది థర్డ్ పర్సన్ సింగులర్, సో దట్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్, 80 days అనే మాట వచ్చింది. 80 days అనే మాట వచ్చింది, అబ్జర్వ్ చేయండి. 80 days అనేది వచ్చినప్పుడు 80 days 70 days ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్. We must talk dash what we can do as a community to reduce pollution in our locality. We must talk about అనేది అప్రాప్రియేట్ అవుతుంది, అప్రాప్రియేట్ ఆన్సర్. We must talk about what we can do. మనం ఏది చేయగలం అనే దానిపైన మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, రైట్. యాజ్ ఏ కమ్యూనిటీ పరంగా టు రెడ్యూస్ పొల్యూషన్ ఇన్ అవర్ లొకాలిటీ, మన లొకాలిటీలో ఈ కాలుష్యం తగ్గించడానికి మనం ఏవైతే చేయగలమో వాటి గురించి మనం మాట్లాడుకోవాలి అని అర్థం. నెక్స్ట్, టు డూ దిస్ జాబ్ యూ డోంట్ హ్యావ్ టు బీ పర్టికులర్లీ స్కిల్డ్ డాష్ ఎనీథింగ్. స్కిల్డ్ అట్ ఎనీథింగ్. స్కిల్డ్ అట్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ప్రిఫర్ టు రిమైన్ ఇన్ టచ్ విత్ దైర్ క్లయింట్స్, రైట్, by email, right. By email is appropriate answer. సో ప్రిపోజిషన్స్కు సంబంధించి రైట్ చాలా బిట్స్ అడుగుతున్నారు. అదే ఆర్టికల్స్లో ఇక్కడ 3 బిట్స్ అడిగారు, రైట్. ఇవి గమనించాలి మనం, రైట్. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.